హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేను హెల్తీగా అండ్ టేస్టీగా ప్లస్ క్రిస్పీగా మంచి పకోడీ అయితే చేస్తున్నానండి. ఆకుకూరలతోటి ఆనియన్ పకోడీ. ఇది అసలు మనం పిల్లలకు కానీ ఇష్టం లేకుండా ఆకుకూరలు తినము అని మారం చేసేవాళ్ళకి కానీ ఈ రకంగా మీరు చేసి పెట్టండి. హెల్త్కి హెల్త్ ప్లస్ తినే కొద్దీ ఇంకొంచెం పెట్టండి అని అయితే మాత్రం అడుగుతారు ఫ్రెండ్స్. అంత అయితే బాగుంటుందండి. టేస్ట్ మాత్రం సూపర్ డూపర్గా ఉంటుంది నిజంగా. ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంక లేట్ చేయకుండా నేను ఈ పకోడీ ఎలా చేశాను అనేది అయితే ఫుల్ వీడియో అయితే చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే చిన్న మాట అండి. మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీ తప్పకుండా నా ఛానల్ని మాత్రం ఆదరించండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే చూసేద్దాము. హెల్దీ అండ్ టేస్టీగా ఆనియన్ పకోడీ ఫ్రెండ్స్. ఇంకా నేను దీనికోసం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పేస్తాను. ఫస్ట్ ఒక 4 రెమ్మలు కరివేపాకండి. మా ఇంట్లో అదే గట్టిగా ఒక పిరికెడు ఫ్రెష్ తోటకూర, కొంచెం మునగాకు. ఇది మొత్తం నీట్గా ఆకు వరకు కొలుచుకుంటే ఒక కప్పు వరకు అయితే వస్తుందండి. ఒక 4 ఆనియన్స్. మనం చేసేదే హెల్దీగా కదండి. హెల్దీ ఆనియన్ పకోడా నేను చేస్తున్నా ఇప్పుడు. హెల్దీగా ఇది మనం ఆరోగ్యానికి మంచిది కాబట్టి పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే డైరెక్ట్గా మనం ఇట్లా ఆకుకూరలు పెడితే తినరు కాబట్టి అసలు ఆకుకూరలు వేసాము అని కూడా తెలియకుండా చాలా టేస్టీగా అండ్ హెల్దీగా నేను ఇందులో మనం అసలు ఇంకోటి ఏంటంటే చుక్క కూడా వాటర్ అయితే కలపనండి నేను. దాంతో పిండి కలుపుకొని మనం ఇప్పుడు హెల్దీగా ఆనియన్ పకోడా అయితే చేసుకుందాము. ఇప్పుడు నేను ఫస్ట్ ఇవన్నీ కట్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను మునగాకైతే కట్ చేసుకున్నానండి. ఇది ఇంతకుముందే నీట్గా అయితే వాష్ చేసి పెట్టేశాను. తోటకూర కూడా మనకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా అంతేనండి, సన్నగా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, ఈ ఉల్లిపాయ ముక్కలు మనం ఏ బౌల్లో అయితే పిండి కలుపుకుందాం అనుకుంటున్నామో ఆ బౌల్లో వేసేసి మనకు పకోడీకి సరిపడా టేస్ట్కి సరిపడా సాల్ట్, దానికి సరిపడా సాల్ట్ వేసి ఫస్ట్ అయితే ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తగా నలిగేలాగా అయితే మనం వీటిని కలుపుకుందామండి. బాగా పిసకాలి, వీటిని పిసికేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేను ఉల్లిపాయలు మాత్రం మెత్తగా అయితే ఇట్లా పిసికేసానండి, చాలా మెత్తగా. చూసారు కదా ఎంత వాటర్ వచ్చిందో ఉల్లిపాయల్లో. సాల్ట్ వేసాం కదా మనం. కంప్లీట్గా మనం ఈ వాటర్తోనే ఈ పిండి అయితే కలుపుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న తోటకూర, నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకు వేసి దీంట్లోనే ఒక 2-3 రెమ్మలు కరివేపాకండి. కరివేపాకుతో పాటు ఒక టేబుల్ స్పూను జీలకర్ర, సాల్ట్ మనం ఆల్రెడీ వేసుకున్నాం కదా, జస్ట్ కొంచెం కలర్ కోసం పసుపు వేసి మళ్ళీ ఒక్కసారి ఇవి మొత్తం కలిసేలాగా కలుపుకున్నాము. ఈ ఆకు కూడా ఉల్లిపాయలతో పాటు కలిసిపోవాలి. ఇది మనం శనగపిండి వేసి కలిపిన తర్వాత అసలు మనకి ఆకు వేసాము అనే ఫ్లేవర్ కానీ తీసేయడానికి కానీ ఉండదండి. ఫ్రై అయ్యి అంత టేస్ట్ అయితే బాగుంటుంది చక్కగా. కరివేపాకు వేసింది కొద్దిగా కానీ చక్కటి అరోమా అయితే వస్తుంది ఫ్రెండ్స్ అసలు. ఇప్పుడు ఇందులో నేను పచ్చిమిర్చి అయితే వేయలేదండి, మీకు ఇష్టమైతే వేసుకోండి. నేనైతే వేయట్లేదు, నేను నార్మల్గా సరిపడా కారమే వేసుకుంటున్నా, ఒక టేబుల్ స్పూన్ అంత కారం. ఇంకా మనం కారం కూడా వేసి కలిపిన తర్వాత
ఇంక ఇందులోకి తగినంత శనగపిండి అయితే వేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇందులో నేను వాటర్ అయితే ఒక్క చుక్క కూడా వాడట్లేదండి. అది చక్కగా క్రిస్పీగా వస్తుంది. ఇట్లయితే మనం వాటర్ వేస్తే మళ్ళీ ముద్దలు ముద్దలుగా వస్తుందండి మనకి. ఇప్పుడు కొంచెం కొంచెంగా శనగపిండి తీసుకొని చూసుకుంటూ కలుపుకోవాలి. జస్ట్ మనకు ఆ ఉల్లిపాయల్లో ఉన్న తేమ మాత్రమే శనగపిండితోకి సరిపోవాలి. ఇప్పుడు మనకు కారం కూడా మొత్తం కలిసిన తర్వాత ఇంకా కొంచెం శనగపిండి అయితే వేసుకుందామండి. ఇట్లా శనగపిండి తక్కువ వాటర్ వేయకుండా చేసేది పకోడీ చాలా టేస్ట్ ఉంటుంది. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీకు ఒక విషయం అయితే చెప్పాలి. ఇది ఎక్కువ మంది మెంబర్స్కి చెయ్యాలి అంటే మాత్రం ఆనియన్స్ మాత్రం చాలా ఎక్కువ ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు నేను చేసే క్వాంటిటీ 2 మనుషులకు మాత్రమే సరిపోద్ది, కరెక్ట్గా తినే వాళ్ళకి. ఇంకా అంతకన్నా ఎక్కువ కావాలి అంటే మాత్రం రాదు. ఎందుకంటే అదే మనం మామూలుగా పిండి ఎక్కువ వాటర్ పోసుకొని కలుపుకున్నాం అనుకోండి, ఎంత పిండి అయినా వేసుకోవచ్చు. ఇంక ఇంతేనండి పిండి. నేను మొత్తం మీద 1/2 కేజీ ఉల్లిపాయలకి 100 గ్రాములు 150 గ్రాముల వరకు అయితే పిండి పట్టింది ఫ్రెండ్స్. ఇంకా నేనైతే పిండి వేయను. ఇంక ఇదే పిండి మనం పకోడీ వేసేటప్పుడు చక్కగా క్రిస్పీగా రావాలండి. అందుకని చెప్పేసి చూసారు కదా ఫ్రెండ్స్, చక్కగా పిండి అయితే నీట్గా వచ్చేసింది, మొత్తం కలిసిపోయిందండి. ఇంక ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని పకోడీ అయితే వేసేసుకుందాం. ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి నేను. స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం పకోడీ అయితే వేసుకుందాము. ఇది వేసుకునేటప్పుడు మాత్రం చాలా నిదానంగా స్టవ్ సిమ్లో ఉంచి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చక్కగా పొడి పొడిగా రావాలి అంటే విడివిడిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ముద్దలు ముద్దలుగా పడకుండా. చూస్తున్నారు కదా నేను ఎట్లా వేస్తున్నాను. తీసుకున్న పిండి మన చెయ్యి ఆయిల్లో పకోడీ నిండే వరకు కూడా చెయ్యి ఆడుతూనే ఉండాలండి. లైట్గా తడి చేసుకొని, చెయ్యి మాత్రం ఎక్కువ తడి చేసుకోవద్దు. ఇట్లా చేస్తేనే ఇది మనకి హోటల్ స్టైల్లో అసలు చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి, మీకే అర్థమైపోద్ది. మనం 2 చేతులు అట్లా ఆడిస్తూ ఉంటే దాని వరకు అది పడిపోద్దండి. ఆయిల్ వరకు సరిపోయిన తర్వాత ఆపేసుకోవడమే. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకుందాము. ఒక 2 నిమిషాలు మనం దాన్ని కదపకూడదు. ఒకసారి అయితే కదుపుకుందామండి. మనం వేసి 5 నిమిషాలు అయితే అయింది. ఇంకా 5 నిమిషాల తర్వాత కదిపినా ఇంకా అది అంటుకుపోవడానికి ఛాన్స్ ఉండదు. చూడండి, పొడి పొడిగా మనం ఏ ముక్క ముక్క కలవకుండా చక్కగా నీట్గా అయితే వచ్చేసింది. ఇంకా దీన్ని చక్కగా మనం రెడ్ కలర్ వచ్చే వరకు అయితే వేగనిద్దాం. ఇది మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇది వేగిపోయినట్టే. ఇంకా మనం దీన్ని అయితే తీసేసుకుందాము. చక్కగా చూడండి ఫ్రెండ్స్, పొడి పొడిగా చక్కగా కరకరలాడుతూ క్రంచీ క్రంచీగా మనం తింటుంటే కరకరలాడుతూ అయితే ఉంటుందండి. మెత్తగా అస్సలు ఉండదు. దీని టేస్ట్ అనేది మొత్తం మనం పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ స్టవ్ కొంచెం తగ్గించేసి కొంచెం పెంచి ఇంకో వాయి అయితే వేసుకుందాము. ఆయిల్ ఫస్ట్ మనం వేసుకునేటప్పుడు హీట్ మీద ఉండాలండి. కొంచెం ఒక 5 నిమిషాలు అయిన తర్వాత, ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు అయిన తర్వాత తగ్గించేసుకున్నాం అనుకోండి, ఇంకా మనకు ఆ సిమ్లోనే పకోడీ లోపల నుంచి మంచిగా క్రంచీగా అయితే ఉడుకుతుంది.
చూడండి ఇట్లా ఒకటే ఏలుతోటి దాన్ని ప్రెస్ చేయాలండి, మనం కిందకి నెట్టేయాలి. అట్లా ముద్దలాగా వదిలేయకుండా. ఇంకోటి ఏంటంటే కళాయిలో కూడా సరిపడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ వేసేసుకున్నా కూడా అది మళ్ళీ ఒకదాని మీద ఒకటి పడి ముద్దలాగా అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓకే అండి, మనకు ఈ వాయి కూడా సరిపోయింది. ఉంచుకొని కదిలిద్దాం. గబాలను ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు కొంచెం స్పెషల్గా ఏదైనా చేసి పెట్టాలి, లేదు వర్షం పడేటప్పుడు హాయిగా బయట చల్లగా వర్షం పడుతుంటే ఇంట్లో ఏదైనా తినాలనిపించినప్పుడు తినేదేదో చేసుకునేది కూడా హెల్తీగా కూడా ఉండాలండి. టేస్ట్తో పాటు హెల్తీ కూడా ఉండాలి. మన హెల్త్కి కూడా మంచిదై ఉంటే ఇంకా బాగుంటుంది కదా. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ టైంలో స్నాక్స్ బాక్సుల్లో పెట్టడానికైనా. కాకపోతే ఏంటంటే ఇది వేడివేడిగా తింటేనే బాగుంటుంది అన్నమాట. చల్లారిపోతే మెత్తబడిపోయే అవకాశం అయితే ఉంటుంది. అసలు చూడడానికి ఎంత అందంగా కనిపిస్తుందో ఫ్రెండ్స్, చాలా. దీన్ని కూడా మనం ఎర్రగా అయితే కాల్చుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, మనకు ఈ వాయి కూడా వేగిపోయిందండి. దీన్ని కూడా ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మన హెల్తీ అండ్ హెల్తీగా టేస్టీగా ఆనియన్ పకోడీ అయితే చేశానండి. చూడండి కరకరలాడుతూ ఎంత టేస్ట్గా ఉందంటే చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. నా వీడియో అయితే చూశారు కదా నేను ఎలా చేశాను అనేది. ఇట్లా చేసి పెడితే వద్దు అని మారం చేసేవాళ్ళు పిల్లలైనా సరే, పెద్దవాళ్ళు కూడా కొంతమంది ఆకుకూరలు అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే మాత్రం హ్యాపీగా తింటే ఎంజాయ్ చేస్తారండి. అసలు మనం ఇందులో నుంచి ఒక్క ఆకు కూడా బయటకు తీయడానికి అయితే ఉండదు. నేను చెప్పినట్టుగా పిండి కలుపుకోండి. ఆయిల్ కూడా ఎక్కువ లాగదు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. చక్కగా పొడి పొడిలాడుతూ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.